ఆపరేషన్ సింధూర్ గత కొద్ది రోజుల క్రితం మన భారతదేశానికి పాకిస్తాన్కి జరిగినటువంటి ఈ యుద్ధంలో పాకిస్తాన్ పైన భారత్ చేసినటువంటి దాడికి ఆపరేషన్ సింధూర్ అంటూ కూడా పేరు పెట్టడం జరిగింది. పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడికి ప్రతీకగా కూడా మన భారత సైన్యం అయితే పాకిస్తాన్ మీద దాడులు చేసింది. కొంత యుద్ధ వాతావరణం కూడా నెలకొంది. అయితే ఈ యుద్ధానికి సంబంధించి ఈ యుద్ధంలో పాల్గొన్నటువంటి మెదక్ జిల్లా శివంపేట్ పెద్దగొట్టిముక్కలపాడు సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి జవాన్ ఈ యుద్ధంలో పాల్గొని కూడా తన స్వగ్రామానికి అయితే వచ్చారు. మధుసూదన్ రెడ్డి జవాన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడదాం, అక్కడ ఎలాంటి క్షణాలు ఆయన అనుభవించారు అనేటువంటి దాని గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ముందుగా చెప్పాలంటే మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు యువతే కాదు, తెలుగు ప్రజలే కాదు, దేశమంతా కూడా మీకు ఖచ్చితంగా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే అసలు ఆర్మీ అనేది లేకపోతే దేశ పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. సో మీరు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆపరేషన్ సింధూర్లో పాల్గొని కూడా వచ్చారు. సో ఎలా ఉంది మీకు అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ అంటే సరే, ఇప్పుడు ప్రతి ఒక్క జవాన్ 15 సంవత్సరాలు అలా చేసి రిటైర్ అవుతారు. కొంతమందికి ఛాన్స్ రాదు, గన్ను పట్టుకొని ఫైర్ చేస్తాం. కొంతమంది 15 సంవత్సరాలు చేసి కూడా ఎక్కువ ఫైరింగ్ కూడా చేయరు. ఫైరింగ్ అంటే నార్మల్గా ట్రైనింగ్ పర్పస్లో చేస్తారు, కానీ ఇక్కడ ఎనిమీస్ని కాల్చి చంపే అంత ఛాన్స్ ఎవరికి రాదు. నా సర్వీస్లో ఇట్లాంటి ఒక యుద్ధం అయింది, నేను కూడా ఫైర్ చేసిన అని చెప్పుకోవడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు సాధారణంగా సార్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను ఆర్మీలోకి వెళ్ళాలి, నేను దేశ సేవ చేయాలి అని చెప్పి. కానీ కొన్ని సమస్యల వల్లనో లేకపోతే కుటుంబం ఒప్పుకోకనో తల్లిదండ్రులు ఒప్పుకోకనో వారికి ఏదైనా సమస్యలనో ఆగిపోతుంటారు. మీకు అలాంటి అవాంతరాలు ఏమైనా ఎదురుపడ్డాయా? అసలు ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు మీరు? ఆర్మీలో జాయిన్ అంటే సార్, నేను డిగ్రీ చేసిన తర్వాత జాబ్ కోసం బాగా ట్రై చేసిన, రాలేదు. నాకు ముందు నుంచి ఒక కళ ఉండే, ఏంటంటే ఆర్మీలో జాయిన్ కావాలండి. 10th నుంచే ఉండే. చాలా ట్రై చేసిన, బయట మనం స్టడీ తర్వాత జాబ్స్ చేసుకోవాలి అది అని చెప్పేసి, కానీ రాలేదు. నేను ఆర్మీ ట్రై చేస్తూనే వచ్చిన. 10th చిన్నప్పటి నుంచి కళ ఉండేనా ఆర్మీలోకి వెళ్ళాలని? కళ ఉండే. 10th తర్వాత నుంచి ట్రై చేస్తూనే వచ్చిన. ప్రతిసారి ఫెయిల్ అవుతున్నా రన్నింగ్లో. ఫెయిల్ అవుతూ డిగ్రీ తర్వాత 5-6 సంవత్సరాల దాకా అలాగా నాన్ స్టాప్ నేను ట్రై చేస్తూనే ఉన్నా. ఎప్పుడు రిక్రూట్మెంట్ అయితే అప్పుడు ప్రతిసారి వెళ్ళేవాడిని. ఏదో ఒక దాంట్లో మిస్ అవుతుండే. ఇంకా నా ఏజ్ లాస్ట్ అయిపోయింది, ఇదే నా లాస్ట్ అటెంప్ట్. ఆ లాస్ట్ అటెంప్ట్లో కొట్టేసిన. ఇప్పుడు ఆర్మీ అంటేనే ఎక్కడ మనం పనిచేస్తామో తెలియదు. దేశమంతటా కొన్నిసార్లు బార్డర్లో పనిచేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు వేరే వేరే చోట కూడా పనిచేయాల్సి వస్తుంది. సో తల్లిదండ్రులు, మీ అమ్మా నాన్న ఎలా ఫీల్ అయ్యేవారు? అంటే దూరంగా ఉండాలి కదా కుటుంబానికి, మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? ఈ ఆర్మీ ఉద్యోగం అనేది సార్, నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీని దూరంగా ఉండాలి. ఫ్యామిలీకి అందరిని వదిలేసి వెళ్ళాలి. 5-6 నెలలకు ఒకసారి లీవ్ ఇస్తారు. 5-6 నెలలు ఫ్యామిలీని వదిలేసి ఉండాలి. బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, దేశం కోసం పోతాం కదా. వాళ్ళు లీవ్ ఇచ్చినప్పుడే తీసుకుని రావాలి, అంతేగాని మేము వెళ్తామంటే నడవదు కదా. సార్ ఇప్పుడు ఆర్మీ జవాన్ అనగానే ఏ స్థాయిలో ఉన్న అధికారి అయినా సరే, మెంటల్లీ అయినా సరే, ఫిజికల్లీ అయినా సరే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అసలు రీజన్స్ ఏంటి సార్? ఎలాంటి కారణాలు ఉంటాయి దీని వెనుక? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సైనికుని కావాల్సింది శరీరం దృఢంగా ఉండాలి, తర్వాత మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. దీనికోసం మాకు వ్యాయామం ఉంటుంది సార్. పొద్దున పీటీ ఉంటుంది, తర్వాత ఖాళీ సమయం అనేది ఉండదు. ప్రతి ఒక్క టైం ఎంగేజ్ అయి ఉంటుంది. దాని ద్వారా కుటుంబం అనేది కూడా కొంచెం గుర్తురాదు. పని మీద ఉంటాం కదా, 24 గంటలు పని మీదనే ఉంటాం. నైట్ డ్యూటీ ఉంటుంది డైలీ. ఇంకా 24/7 అలర్ట్లోనే ఉంటారు. అట్లానే ఉంటాం. 24/7 మేము ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం, అలర్ట్గానే ఉంటాం. ఇప్పుడు మీరు జమ్మూలో పనిచేస్తున్నట్టుగా తెలిసింది, అలాగే ఈ ఆపరేషన్ సింధూర్లో కూడా పాల్గొన్నారు. సో ఆపరేషన్ సింధూర్లో మీరు అంటే ఏ బేస్లో పనిచేశారు? మీకు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అంటే స్పెషల్గా ఒక యుద్ధం లాగా చూస్తున్నారు మీరు. మాకేంటంటే డైలీ రొటీన్ వర్క్ అక్కడ. మా డైలీ రొటీన్ డ్యూటీ ఉంటుంది కదా, ఆ మాదిరిగానే మేము డ్యూటీ చేసినాం. స్పెషల్గా అంటే ఇంకా ఫైరింగ్ చేయడానికి మాకు పర్మిషన్స్ వచ్చినాయి. అంటే పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి ఆ దుశ్చర్యకు మీరు సమాధానం చెప్పేటువంటి అవకాశం వచ్చింది అనుకున్నారా? అవకాశం వచ్చింది. రోజు డ్యూటీ చేస్తాం, రోజు ఫైరింగ్ చేయం కదా. కానీ ఆపరేషన్ సింధూర్లో ఏంటంటే ఫైరింగ్ చేయడానికి అవకాశం వచ్చింది మాకు. ఇంకొకటి సార్, అంటే ఆ యుద్ధం చేసేటువంటి సమయంలో ఎదురుగా పాకిస్తాన్ జరిపినటువంటి కాల్పుల నుంచి ఏదైనా బుల్లెట్లు కానీ లేదా మిసైల్ నుంచి శకలాలు కానీ ఏమైనా మీ దగ్గరలో ఏమైనా పడినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయా? దగ్గరలో పడినాయి సార్, మా మీద వాళ్ళేమో సైడ్కి పడిపోయినాయి అక్కడికి. ఇప్పుడు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది మన భారత సైనికులు.
సో అలాంటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? ఫీలింగ్ అంటే సార్ హ్యాపీగా చనిపోతాం, ఏముంది దానిలో. ఒకవేళ సైడ్కి ఎక్కడైనా పడిపోయింది, అది మా మీద పడినట్టు అయిపోతాం కదా, బాధ అనిపించలేదు దానికి. అంటే కొంచెం కూడా భయం అనిపించేది కదా సార్? లేదు, భయం భయం అనేది సరే అందులో ఆర్మీలో జాయిన్ అయినప్పుడు పోయింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత భయం ఏం లేదు మాకు. భయం అనేది లేదు సార్ ముందు మాట. భయం ఉన్నోడు ఆర్మీకి సెట్ కాడు. సార్ మీకు ఇప్పుడు ఆర్మీలో ఉన్నప్పుడు, మీరు డ్యూటీలో ఉన్నప్పుడు మీకు ఏదైనా బాధాకరమైనటువంటి మూమెంట్ ఉందా, లేకపోతే ఏదైనా ఎమోషనల్గా అనిపించినటువంటి ఏదైనా సిచ్యువేషన్ ఉందా సార్? లేదు సార్, బాధాకరంగా అంటే ఏం లేదు. ఎందుకంటే మేము సంతోషంగానే ఉంటాం ఆర్మీలో. కొన్ని కొన్ని క్షణాలు వస్తాయి టఫ్గా, రెగ్యులర్గా డ్యూటీ ఉంటుంది కదా, కొన్ని కొన్ని క్షణాలు స్ట్రెస్గా ఫీల్ అవుతాం, కానీ మళ్ళీ రిలాక్స్ అయిపోతాం. అంటే సార్ కొన్ని సందర్భాల్లో కనీసం తాగడానికి కూడా కొన్ని నీళ్లు దొరకని ప్రదేశాల్లో ఉండాల్సి వస్తుంది. ఎప్పుడైనా కూంబింగ్ చేసినప్పుడు, టెర్రరిస్టుల కోసం మీరు అడవిలోకి వెళ్ళినప్పుడు, కూంబింగ్ చేస్తున్నప్పుడు ఆహారం సరిగా ఉండదు, నీళ్లు సరిగా ఉండవు. అలాగే కుటుంబానికి, ప్రత్యేకంగా కుటుంబానికి చాలా దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎలా ఉంటుంది సార్ అప్పుడు, ఏమనిపిస్తుంది సార్? కొన్ని కొన్ని జాగాలలో మీరు అన్నట్టుగా తినడానికి కూడా ఉంటుంది, తక్కువ లిమిట్లో ఉంటుంది. టైం కూడా దొరకదు. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. ఒక సోల్జర్కి మెయిన్ ఏంటంటే ఇదే, నీళ్ళు తిండి లేకున్నా కష్టపడగలుగుతాడు, టైంకి లేకున్నా కొన్నిసార్లు దొరకకున్నా కానీ అడ్జస్ట్ అవుతారు. ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని జాగాలలో నెట్వర్క్ రాదు. ఫ్యామిలీతో మాట్లాడితే కొంచెం రిలాక్స్ అవుతాం కదా, కొన్ని కొన్ని జాగాలలో నెట్వర్క్ రాదు. అట్లాంటప్పుడు ఇంకా మనం అడ్జస్ట్ కావాలి, అంతే, ఇంకేం లేదు. సార్ ఇప్పుడు అవతల సైడ్ నుంచి పాకిస్తాన్ వాళ్ళు దాడులు చేసినప్పుడు, వాళ్ళు అటాక్ చేసినప్పుడు, మీరు బంకర్లలో ఉన్నప్పుడు కానీ, సో బయటికి కొంతమంది రావద్దు అని చెప్పి చెప్తా ఉంటారు. అంటే మీ సుపీరియర్స్ కానీ, ఉన్నతాధికారులు కానీ చెప్తా ఉంటారు. కానీ కొన్ని గంటల పాటు, ఈవెన్ రోజుల పాటు కూడా మీరు బంకర్లలో ఉండాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఎట్లుంటుంది సార్ అసలు అప్పుడు? బంకర్లు అంటే బంకర్లు ఉంటాం మేము. అంటే బయటికి రాకుండా అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కదా సార్? బయటికి రాకుండా అని కాదు, బంకర్స్లో ఉంటాం. అవసరమైనప్పుడు మేమే కదా యుద్ధం చేయాల్సింది అక్కడ. యుద్ధానికి మెయిన్ ఏంటంటే మనం ప్రాణాలతో ఉంటేనే యుద్ధం చేయగలుగుతాం. అవునా? ఇప్పుడు బంకర్లో లేము, వచ్చి ఫైర్ అయింది మన మీద, చనిపోయినాం అనుకో ఫస్ట్ రౌండ్కి, తర్వాత ఇంకా ఇంకేం లేదు కదా. ముందు మాట మనం ప్రాణాలతో ఉండాలి, మనం సేఫ్టీ ఉండాలి, తర్వాత మనం అటాక్ చేయాలి, అది మెయిన్. సో ముందు మీరు సేఫ్గా ఉన్న తర్వాతనే వాళ్ళు అటాక్ చేస్తే మీరు దాన్ని ఎలా ప్రతిఘటించేది, అసలు ఎట్లా మీరు వాళ్ళని అడ్డుకునేది సార్? దాడికి ప్రతిదాడి చేయడమే అక్కడ మెయిన్. యుద్ధం అంటే అదే కదా. ఇప్పుడు అవతలోడు ఫైరింగ్ చేసినప్పుడు మనం దాన్ని తప్పించుకొని మనం ఫైర్ చేయడమే యుద్ధం. అదే ఇక్కడ చేసింది మేము ఆపరేషన్ సింధూర్లో. సో వాళ్ళు ప్రయోగించినటువంటి డ్రోన్స్ కానీ, మిసైల్స్ కానీ, వాళ్ళు ప్రయోగించినటువంటి బుల్లెట్స్ కానీ ఎలా ఎదుర్కొనేది సార్ మీరు అసలు? బంకర్స్ ఉంటాయి సార్ మాకు, మీరు అన్నట్టుగానే బంకర్స్ ఉంటాయి, అదే మాకు సేఫ్. బంకర్లోకి వెళ్ళాలా, మన టైం వచ్చినప్పుడు మనం బయటకు రావాలా, అటాక్ చేయాలి. సో ఇది పరిస్థితి. ఒక ఆర్మీ జవాను జీవితం అంటే సాదా సీదా మన భారత పౌరులు ఊర్లలో, సిటీల్లో జీవిస్తున్నటువంటి జీవితం లాగా ఉండదు. కనీసం వాళ్ళకి కంటి మీద కునుకు కూడా ఉండనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. తిండి ఉన్నా కూడా తినేటువంటి టైం ఉండదు. సో ఎప్పుడు ఎవరు ఎలా అటాక్ చేస్తారో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే యుద్ధ సమయంలో మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో, అలాంటి క్లిష్టమైనటువంటి సందర్భంలో కూడా మన దాయాది దేశం పాకిస్తాన్ని ఎదుర్కొని మరి భారత సైన్యం అయితే విజయం సాధించినటువంటి సందర్భం కూడా మనకు ఉంది. మన మధుసూదన్ రెడ్డి గారు లాంటి ఎంతోమంది సైనికులు వాళ్ళ ప్రాణాలను ఎదురొడ్డి మరి పాకిస్తాన్కి ఎదురుగా పోరాడి ఈరోజు మన భారతదేశాన్ని ఇంత ప్రశాంతంగా ఉంచుతున్నారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ, ప్రతి భారత పౌరుడు మన భారతదేశ సైనికులకు సెల్యూట్ చేయవలసిందే. కెమెరామెన్ కృష్ణతో విజయ్, బిగ్ టీవీ, మెదక్ నుంచి.